శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు పంచాంగం విషయంలోకి వెళ్తే ఈరోజు తేదీ 6వ తారీఖు సెప్టెంబర్ నెల 2022వ సంవత్సరం మంగళవారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి ఏకాదశి, తెల్లవారుజామున 3:04 వరకు. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ, సాయంత్రం 6 గంటల వరకు. ఈరోజు వర్జ్యం రాత్రి 1:26 నుండి రాత్రి 2:54 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి ఉదయం 9:22 వరకు. తిరిగి రాత్రి 11:04 నుండి రాత్రి 11:51 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 3:18 నుండి సాయంత్రం 4:50 వరకు. ఈరోజు యమగండం ఉదయం 9:10 నుండి ఉదయం 10:42 వరకు. ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం 1:44 నుండి మధ్యాహ్నం 3:13 వరకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. అలాగే ఈరోజు మీకు ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. కాబట్టి ధనం విషయంలో అప్రమత్తత అవసరం. అనవసరపు ఖర్చుల విషయంలో ఆలోచించడం ఉత్తమం. చేపట్టిన వ్యవహారాలలో కూడా ఈరోజు మీకు అవాంతరాలు తప్పవు. నూతన రుణయత్నాలు కూడా చేయవలసి రావచ్చు. గృహ వాతావరణం కూడా ఈరోజు మీకు గందరగోళంగా ఉంటుంది. దానివలన మీరు కొంత మానసిక ఆందోళనకు కూడా గురి కావాల్సి రావచ్చు. వృత్తి వ్యాపారాలు కూడా ఈరోజు మీకు సామాన్యంగా సాగుతాయి. అలాగే ఈరోజు మీకు దూర ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో కూడా ఈరోజు మీకు ఊహించని వివాదాలు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులలో కూడా ఈరోజు మీరు శ్రమ పడ్డప్పటికీ అవి ముందుకు సాగక ఆటంకాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రయాణాలలో కూడా ఈరోజు మీకు జాగ్రత్త అవసరం. లేని ఎడల ఆకస్మిక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. వ్యాపారాలు కూడా ఈరోజు మీకు స్వల్పంగా మాత్రమే లాభించగలుగుతాయి. ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు కూడా ఈరోజు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆత్మీయుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. అవి మొత్తం మీ కుటుంబానికే సంతోషకరమైన క్షణాలను తీసుకొస్తాయి. ఇంటా బయట ఈరోజు మీరు అందరినీ మంచి మాట తీరుతో ఆకట్టుకోగలుగుతారు. ఈరోజు మీకు ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలుగుతుంది. అలాగే వ్యాపార ఉద్యోగాలలో కూడా ఈరోజు మీరు మీ శ్రమకు తగిన గుర్తింపును పొందగలుగుతారు. ఈరోజు మీరు పనులను కూడా నూతన ఉత్సాహంతో పూర్తి చేయగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అలాగే ఈరోజు మీకు ఆర్థికంగా కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రముఖులతో కూడా ఈరోజు మీకు పరిచయాలు విస్తృతమవుతాయి. మరియు అవి మీకు ప్రయోజనకరమైన లాభాలను కూడా అందించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాలలో మీరు ఆకస్మికంగా ఈరోజు నిర్ణయాలని మార్చుకుంటారు. వాటి వలన మీరు లాభాలను పొందే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో కూడా మీ అంచనాలు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన వాహన సౌఖ్యం కూడా ఈరోజు మీకు కలుగుతుంది. ధార్మిక సేవా కార్యక్రమాలలో కూడా ఈరోజు మీరు చురుగ్గా పాల్గొంటారు. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే ఈరోజు మిమ్మల్ని స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా బాధిస్తాయి. ఇంటా బయట ఈరోజు మీకు పరిస్థితులు అంతగా అనుకూలించవు. గృహ వాతావరణం కూడా గందరగోళంగా చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు చికాకులు తప్పవు. అలాగే చేపట్టిన వ్యవహారాలలో కూడా ఈరోజు మీకు ప్రతిబంధకాలు ఎదురవుతాయి. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. లేని ఎడల ధన వ్యయం జరిగి అవసరానికి చేతిలో డబ్బు నిల్వని పరిస్థితులు ఏర్పడతాయి. మొత్తం మీద ఈరోజు మీకు ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం నెలకొంటుంది. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో కష్టపడ్డప్పటికీ ఫలితం ఉండదు. గృహమున కూడా ఈరోజు కొందరు ప్రవర్తన వలన మీకు మానసిక సమస్యలు కలుగుతాయి. బంధువర్గం వారితో వివాదాలు కూడా ఈరోజు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు మీరు వీలైనంత తక్కువగా మాట్లాడడం లేదా ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం ఉత్తమం. దూర ప్రయాణాలు కూడా ఈరోజు మీకు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు ఇబ్బందికర వాతావరణం తప్పదు. ఆర్థికంగా కూడా గందరగోళంగా ఉంటుంది.
మొత్తం మీద ఈ రాశి వారికి సంబంధించి కూడా ఈరోజు ఇంటా బయట ఇబ్బందికర వాతావరణం నెలకొంటుంది. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వాటి వలన మీ ఆనందం మరింత పెరుగుతుంది. అలాగే ఈరోజు మీరు నూతన కార్యక్రమాలను కూడా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులను కూడా ఈరోజు మీరు అతి సులువుగా అధిగమించగలుగుతారు. అంతేకాకుండా ఈరోజు మీకు నూతన వాహన యోగం కూడా ఉంది. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఒక వ్యవహారంలో అందరినీ ఒక మాట మీదకి తీసుకురాగలుగుతారు. వ్యాపారాలు కూడా ఈరోజు మీకు కొంత సామాన్యంగా సాగగలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు మీరు అశ్రద్ధ చేయడం మంచిది కాదు. లేని ఎడల అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక సమస్యలుగా మారి మిమ్మల్ని బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కూడా ఈరోజు మీకు మాట పట్టింపులు తప్పవు. కాబట్టి ఈరోజు మీరు వీలైనంత తక్కువగా మాట్లాడడం మంచిది. లేదా ఏదైనా మాట్లాడే ముందు 1-4 సార్లు ఆలోచించి మాట్లాడండి. లేని ఎడల వాటి మూలంగా బంధం క్షీణించే ప్రమాదాలు కూడా ఉన్నాయి. చేపట్టిన వ్యవహారాలలో కూడా ఈరోజు మీకు ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు పని ఒత్తిడి అధికమవుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఈరోజు మీరు దృష్టి సారించడం మంచిది. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సంతానం విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. నూతన మిత్రుల పరిచయాలు కూడా ఈరోజు మీకు బాగా పెరుగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు కూడా ఈరోజు మీకు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీరు పదోన్నతులను పొందగలుగుతారు. నిరుద్యోగులకు నిరుద్యోగ శ్రమ ఫలించి నూతన అవకాశాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలలో కూడా ఈరోజు మీరు కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. వాటి వలన అనుకోని లాభాలను పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ధనపరంగా కూడా ఈరోజు మీకు ఒడిదుడుకులు అధికమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు కూడా ఈరోజు మీకు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు కూడా ఈరోజు మీకు అధికమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. దానివలన ఈరోజు మీకు సమయానికి నిద్రాహారాలు కూడా ఉండవు. అలాగే ఈరోజు మీరు ఊహించని ప్రయాణాలను కూడా చేయవలసి రావచ్చు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా ఈరోజు మీకు వాయిదా పడతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి కూడా ఈరోజు సమస్యాత్మక వాతావరణం తప్పదు. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా ఈరోజు నూతన పెట్టుబడులు అందుతాయి. సమాజంలో మీ పలుకుబడి ఈరోజు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలలో కూడా ఈరోజు అధికారుల సహాయ సహకారాలతో నూతన అవకాశాలను పొందగలుగుతారు. అంతేకాకుండా ఈరోజు మీరు సమయానికి పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలలో కూడా ఆశించిన లాభాలను అందుకోగలుగుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి కూడా ఈరోజు ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. అలాగే ఈరోజు మీరు చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో కూడా భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దానివలన మీకు కొంత ఉపశమనం కలుగుతుంది. ఉద్యోగాలలో కూడా ఈరోజు మీకు గతం కంటే మెరుగైన వాతావరణం కనిపిస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో కూడా ఈరోజు మీరు నూతన లాభాలను అందుకుంటారు.